హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పీసీసీ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చారు నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీని బీజేపీ సర్కార్ వేధించిందని ఆరోపిస్తున్నారు నేతలు. కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు హస్తం లీడర్లు. ఇక ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలు, మహిళా లీడర్లు. గాంధీభవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు వెళ్లనున్నారు నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్య నేతలు ఆందోళనల్లో పాల్గొననున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ముందు జాగ్రత్తగా మోహరించారు పోలీసులు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసులు ముట్టడిస్తున్నారు నేతలు. అటు నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ ముందు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్, ఇక పీసీసీ ముట్టడి పిలుపుతో బీజేపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడి పిలుపు నేపథ్యంలో మనం పార్టీ ఆఫీస్ దగ్గర చూస్తున్నాము. రెండంచెల భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క బీజేపీ శ్రేణులు పార్టీ ఆఫీసు నుంచి ఇటు గాంధీ భవన్ వెళ్లకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మోహరించారు. కాంగ్రెస్ పార్టీ ముట్టడి నేపథ్యంలో కూడా పార్టీ కార్యాలయానికి, బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కూడా శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బీజేపీకి వచ్చే దారులన్నీ కూడా మొత్తంగా కూడా భారీ గేట్లతోని మూసివేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, కావాలని చెప్పి మా పైన నెపం నెడుతున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా దీనిపైన ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు వస్తే ఊరుకునేది లేదు అంటూ కూడా వారు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామనే విధంగా కూడా ఇక్కడ కార్యకర్తలందరూ అయితే మోహరించడం జరిగింది. అయితే రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఎవరు దరిదాపులో రాకుండా కూడా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరనే మొత్తంగా కూడా బారిగేట్లు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి రెండు ప్రధాన దారులన్నీ కూడా మూసివేశారు. ఇటు ఏసీపీ కానీ ఇటు పోలీసులకు సంబంధించి ఉమెన్ వింగ్, ప్రతి ఒక్క టీంకు సంబంధించి స్పెషల్ టీములు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అక్కడ ర్యాలీ స్టార్ట్ అవ్వడంతో ఇక్కడ పోలీసులు కూడా అలర్ట్ అయినారు. మరోపక్క బీజేపీకి సంబంధించి నిన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. స్పందించారు. అయినా కూడా ఈ పార్టీ కార్యాలయాల ముట్టడు సరికాదంటూ ఖచ్చితంగా బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు వస్తే మేము కూడా దీన్ని తీవ్ర స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకుంటామని కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా బీజేపీ గతంలో మనం చూసాం, రెండు పార్టీల మధ్య యూత్ కాంగ్రెస్ నేతలు అదేవిధంగా బీజేపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి కూడా గతంలో జరిగింది. ఆ సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ కార్యకర్తలను అయితే అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వీరైతే కార్యకర్తలకు సంబంధించి ఇటు కాంగ్రెస్కు సంబంధించిన శ్రేణులు పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తే వీరు కూడా ఎదురు వెళ్లేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. మరోపక్క పోలీసులు కూడా ముఖ్య నేతలందరితో మాట్లాడడం జరుగుతున్నది. ఎవరు కూడా ఆందోళన చేయొద్దు, పార్టీలకు సంబంధించి శాంతియుతంగా ఉండాలని చెప్పి కూడా ఏసీపీకి సంబంధించి అదేవిధంగా ఎస్ఐసిఏలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇటు బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. మరోపక్క పార్టీ లోపల మనం చూసుకున్నట్టయితే జనరల్ సెక్రటరీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలందరూ కూడా పార్టీ లోపలనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు పార్టీ ఆఫీస్ వరకు వస్తే ఖచ్చితంగా మేము కూడా ప్రతిఘటిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ ముట్టడికి కూడా వెళ్తామని చెప్తున్నారు. రెండు పార్టీల ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు అయితే ఇరువురిని కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. బీజేపీకి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చేరుకున్నారు. మరోపక్క జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా పార్టీ కూడా బీజేపీ పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ ముట్టడులను ఎదుర్కోవాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పిలుపునిచ్చింది. ఓవరాల్గా ఇటు కాంగ్రెస్ ముట్టడి నేపథ్యంలో బీజేపీ దగ్గర కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ప్రధాన దారులన్నీ కూడా మూసివేయడం జరిగింది. ముఖ్య నేతలందరినీ కూడా ఎవరు కూడా బయటకు వెళ్లకుండా కూడా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటకు వచ్చిన పలువురు నేతలను కూడా లోపలికి పోలీసులు పంపిస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు ఇక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా రెండు పార్టీల ముట్టడి నేపథ్యంలో ఇటు గాంధీ భవన్ కానీ బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర
దగ్గర అయితే పోలీసులు మొత్తం కంట్రోల్ వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరు కూడా లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ప్రతిఘటిస్తూ ఎదురుగా ముట్టడికి వెళ్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయం దగ్గర కనిపిస్తుంది. జ్యోతి. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.